అందరూ చెప్పండి. జయ జయ లక్ష్మీ నరసింహ వజ్ర నరసింహ. అందరూ చెప్పండి. నరసింహ జయ జయ లక్ష్మీ నరసింహ వజ్ర గోవింద. అంటే ఏమిటి? కళ్యాణము అంటే ఏమిటి చెప్పండి. అందరు ఎంతో మంది కళ్యాణాలు చేసినారు ఇంట్లో. కళ్యాణము అంటే ఏమిటి? కళ్యాణము అంటే అభిషేకాలు, యజ్ఞాలు, యాగాలు ఇవన్నీ జరిగినప్పుడు కొద్దిగా భయము, భక్తి, శ్రద్ధ పెట్టి చేయాలి. కానీ ఒక కళ్యాణం మాత్రము ఆనందంగా చేసుకోవాలి. నవ్వుతూ, ఆడుతూ, పాడుతూ, ఎవరి ముఖంలో చూసినా ఆనందంగా ఉండాలి. ఇంకెప్పుడైపోతుంది పత్రికలు ప్రింటింగ్ చేసి బంధువులు పిలుచుకొని, చుట్టాలు పిలుచుకొని మొత్తం ఎంత ఆడంబరం చేస్తాం మనం. అందరికి కూడా సమయానికి భోజనం పెట్టాలి. మరి ఆ విధంగా పూర్తి చేసుకున్నాము. మరి ఒక చిన్న కథ చెప్తాను. పూర్వం అంట ఒక తీసుకెళ్ళినప్పుడు ఏమవుతుంది, ముసలావిడ పక్కనిచ్చేపోతుంది. ఆ విషం చిల్లి ఆ విషం ఆ పెరుగులో పడుతుంది. ఈ విషయం ఆవిడకి తెలియదు. కింద ఎక్కువ అవుతుంది, పైన ఏం పడేది మనకెట్లా తెలుస్తుంది? ఏమైందమ్మా, ఎందుకు అంతగానం బాధపడుతున్నావు? లేదు నాయన, నేను 1000 మందికి భోజనం పెడతా అంటే పెరుగు తీసుకొని వెళ్ళిన. దీనిలో నా తప్పేం లేదు కదా, నేను నాకు ఈ పాపం నాకు ఎట్లా అంటే ఈ పాపం నాకే వస్తుంది కాబట్టి నేను దాని నుంచి తొలగేది ఎలా అంటే, అప్పుడు ఆ మహావిష్ణువు అంటాడట, నువ్వు ఏమి చింతించవలసిన అవసరం లేదు. పూజలు కానీ, యజ్ఞాలు కానీ, యాగాలు కానీ, కళ్యాణాలు కానీ, ఉత్సవాలు కానీ ఇలా జరిగే సమయంలో ఆ పాపాన్ని తీసుకుందామా? 1000 మందిని అంటే మామూలు దోషం కాదు అది. మరి మీరందరూ ఇక్కడ గమనించి మాట్లాడకుండా ఉండాలని కోరుకుంటున్నాను. కళ్యాణం ప్రారంభం. మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యోః మృత్యుం నమామ్యహం లక్ష్మీనారసింహ గోవింద. ఓం దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపా పశవో వదంతి సానో మంత్రే శమోర్జందుహానాధేర్వాగస్వానుపదుష్పృదేతు అయం ముహూర్తః శుభముహూర్త అస్తు. అక్షతే శివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళా. మహాజనేభ్యో నమో నమః. ఆచమ్య ప్రాణానాయమ్య. ఉన్నటువంటి భక్తులంతా కూడా అందరము కళ్యాణం చేస్తున్నాం. ఈ గుళ్ళో ఉన్న ప్రతి మనిషి కూడా మనం కళ్యాణం చేస్తున్నట్టుగానే భావన చేస్తూ ఉండాలి. గోవిందాయ నమః, కృష్ణాయ నమః, మధుసూదనాయ నమః, త్రిపురాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, శ్రీకేశాయ నమః, అబ్దులాభాయ నమః, మోదరాయ నమః, సంకటహరాయ నమః, వాసుదేవాయ. ఉపాద్దాదక్షిణద్వారా పరమేశ్వరమద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే మంగళే ముహూర్తే అగ్రపృథివ్యాం జంబోద్వీపే భారతవర్షే భరతఖండే మేరో దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయవ్యప్రదేశే కృష్ణాగోదావర్యోర్మధ్యదేశే శాక్యప్రదేశే కృష్ణాగోదావర్యోర్మధ్యదేశే శ్రీ లక్ష్మీ నారసింహస్వామి దేవాలయే సమస్త దేవతా బ్రాహ్మణ వ్యవహారిక సౌందర్యమానేన చేసుకోండి. సర్వేషాం భక్తజనానాం నానా గోత్రోద్భవానాం నామధేయానాం అస్మిన్ భారతదేశే అస్మిన్ తెలంగాణ రాష్ట్రే అస్మిన్ ప్రాంతే అస్మిన్ గ్రామే నివాసస్థిత సర్వేషాం భక్తజనానాం ఆయుష్యాభివృద్ధ్యర్థం. అందరూ కూడా చెప్పాలి గట్టిగా. అస్మాకం మమ సహ కుటుంబానా క్షేమ ధైర్య ధైర్య వీర్య అభ్యుదయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య సంపూర్ణ సాంగత సిద్ధ్యర్థం శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవతా లీలా కళ్యాణ మహోత్సవం కరిష్యే. కపిలాయ నమః, లంబోదరాయ నమః, రాజాయ నమః, ధూమ్రకేతవే
నమస్తే భగవానికి పురుషాంజలిం సమర్పయామి అనయా ధ్యానవాహనాది షోడశోపచార పూజ మహాగణపతి సుప్రీనాదు తదంగ కర్మణ పుణ్యాహవాచనం కరిష్యే. పుణ్యాహవాచనము కళ్యాణం జరిగే ముందు కూడా తెచ్చినటువంటి దండలు కానివ్వండి, పదార్థాలు కానివ్వండి, మనము కానివ్వండి, ఇవన్నీ కూడా శుద్ధి కావడానికి మొదటి రోజు మేము పుణ్యాహవాచనం చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా కళ్యాణంలో కూడా మరలా కర్మణ పుణ్యాహవాచనం అని వస్తుంది. మరి ఆ పుణ్యాహవాచనాన్ని చేసి ఈ ప్రాంతమంతా కూడా శుద్ధి చేసుకొని కళ్యాణాన్ని ప్రారంభం చేస్తాము. మనకి చూడకుండా మన ఇంట్లో కళ్యాణం అయితే మనకి ఎంతమంది రావచ్చు? సుమారుగా సుమారుగా 1000 నుంచి 4000 మంది వస్తారు కదా. మరి ఇప్పుడు దేవతా కళ్యాణం జరుగుతుంది. మరి ఇప్పుడు అందరం మన కాబట్టి అంటే నేను చెప్పడం ఏంటంటే వాళ్ళ బంధువులను పిలుద్దాం. వాళ్ళ బంధువులు అంటే ఎవరు? మిగతా దేవతలు, మనకు తెలిసిన పేర్లు. మరి ఇక్కడ ఇంతమంది ఉన్నారు కాబట్టి మనిషికో పేరు చెప్తే రేపు అవుతుంది కళ్యాణం అయ్యే వరకు. ఒక 11 మందికి అవకాశం ఇస్తాం. తగ్గట్టుగా చెప్పాలి పేర్లు. ఎవరు చెప్తే ఆ పేరు చెప్పి వాళ్ళని పిలుస్తాం. ఇక్కడ మిగతా వాళ్ళందరినీ ఒక మంత్రం ద్వారా దేవసేనా సమేత పుత్రే చ విద్మహే రామభగ్నే చ దేవహే తన్న సీతా ప్రచోదయాదు. సీతా రామ లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేత సపరివారాయ నమః. కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ తిష్ట వేసి ఈ కళ్యాణాన్ని అంతా కూడా చూసి మీ సంపూర్ణ ఆశీర్వచనం మనందరికీ కూడా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా 2 చేతులతో నమస్కారం చేయండి. 33 కోట్ల దేవతలను కూడా పిలవడం జరుగుతుంది ఒకే మంత్రం ద్వారా. ఓం త్రయస్త్రింశద్దంతమోయేయం యజ్ఞద్వస్సధయాదంతే దేశాచ్ఛిన్నమహాధర్మో దేవాగుం అప్యేదు. త్రయస్త్రింశత్కోటి దేవతాభ్యో నమః. స్వాగతం సుస్వాగతం సమర్పయామి. త్రయస్త్రింశత్కోటి భగవానికి. అందరూ పిలిచడం కానీ పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని విలువలేము. హిందూ సనాతన ధర్మం ఏం చెప్తుంది అంటే చిన్నవాళ్ళ కాళ్ళు పట్టుకుంటే కనుక ఆయుక్షీయం జరుగుతుంది అని. చిన్నవాళ్ళ కాళ్ళు పట్టుకుంటే ఆయుక్షీయం జరుగుతుంది అని. మరి అక్కడ చిన్నవాడైనప్పటికీ మరి మీరే కాళ్ళు అడిగిస్తున్నారు కదా అయ్యగారు అంటే అక్కడ ఆ వరుడు ఎవరు అంటే నారాయణ స్వరూపం అంటాం. శ్రీమన్నారాయణ స్వరూపో వరాయ అని అంటాం. అక్కడ అంటే నారాయణమూర్తిగా భావన చేస్తూ అక్కడ పాద ప్రక్షాళనం అంటే కాళ్ళు కడగడం జరుగుతుందన్నమాట. మరి అటువంటి ఘట్టాన్ని ఇప్పుడు బ్రాహ్మణ పండితులు చేస్తున్నారు. అందరూ కూడా 2 చేతులు జోడించి నమస్కారం చేయండి. తమోస్మనందాది సహస్రమూర్తదే సహస్రపాదాక్షి బాహవే వైద్యం అంటే 9 పోగులతోని యజ్ఞోపవీతాన్ని వేస్తారు వివాహ మహోత్సవంలో. స్వామివారికి ఆ యజ్ఞోపవీతము అలాగే కంకణాల పూజ కూడా జరుగుతూ ఉంటుంది. అందరూ కూడా చక్కగా చూస్తూ నమస్కారం చేయండి. ఓం ముక్తావితం గాయత్రీ వరదాభయాం వశగజా శుభ్రం గబాలం గదాం శంఖం చక్రధారవిందయుగలం హస్తే వందేం పదే. యో దేవస్తవిదాస్మాకం దియో ధర్మాదిగోచరాః ప్రేరయేతస్య భర్గస్వరేణ్యముపాస్మహే. లక్ష్మీ యజ్ఞోపవీతం స్పృష్టదేవాధిప్రవన్ అయం చ బ్రహ్మణస్పతిః
ఆ యజ్ఞోపవీతాన్ని కూడా చూసి రెండు లక్ష్మీ నారసింహ గోవింద స్వామివారికి మధుపర్కాన్ని పెడుతున్నాము. అమ్మ మళ్ళీ ముచ్చట పెడుతున్నారు, మళ్ళీ మాట్లాడద్దు దయచేసి ఎవరు. స్వామివారికి పాలు, పెరుగు, తేనె, బెల్లము మధుపర్కాన్ని ఇస్తున్నారు. అందరికి తలుగుతే ఎట్లా చెప్పాలి ఏదన్నా ఒకటి. ఎందుకు ఇస్తున్నాము? పాలు, పెరుగు, తేనె, బెల్లము ఎందుకు ఇస్తున్నారు అంటే, పూర్వకాలంలో వివాహాలు ఎక్కడ జరిగేటివి అంటే, అమ్మాయి ఇంటి దగ్గర చక్కగా ఇంటి ముందు తడకలతో పందిరి వేసి 5 రోజులు మంచిగా వివాహం చేసి అబ్బాయిని అక్కడ అల్లుడు ఉంచుకొని తర్వాత పంపించేవాళ్ళు. ఇప్పుడు సంకల్పాన్ని చేసిన తర్వాత వరుడు భోజనం చేయకుండా అరుంధతి దర్శనం అయ్యే వరకు, అంటే వివాహం అంతా పూర్తయ్యే వరకు కూడా భోజనం చేయకుండా ఉండేవాళ్ళట. అంటే ఒక దీక్షతో చేయాలి ఆ క్రతువు కూడా. పొద్దున్నే అయ్యగారు బ్రేక్ఫాస్ట్ చేయాలని మేము అడుగుతున్నారు పిల్లగాడు. అయితే అంటే తప్పదు మరి, పాపం వాళ్ళు కూడా నీరసం పడిపోతున్నారు చేయకపోతే. అయితే అట్లా దీక్షతో ఉండేవాళ్ళు అనమాట. అరుంధతి దర్శనం అయిన తర్వాత వచ్చిన బంధుమిత్రులందరూ భోజనం చేసిన తర్వాత అప్పుడు వాళ్ళు ఆశీర్వచనం తీసుకున్న తర్వాత అప్పుడు భోజనం చేసేవాళ్ళు. మరి అప్పటి వరకు ఎట్లా వీళ్ళు శక్తిగా ఉండాలి, మరి కార్యక్రమాలన్నీ చేయాలి కదా వీళ్ళు, ఎట్లా ఉండాలి అని చెప్పి ఈ వరుడికి మామగారు ఏం చేస్తారంటే, అల్లుడు కదా, అల్లుడికి మనం మంచి చూసుకోకపోతే రేపు పొద్దున ఆనేమంటాడు భయంతో. అంటే మీకు అర్థం కావాలంటే ఎత్తున భయం అంటే భయం అని కాదు. పాలు, పెరుగు, తేనె, బెల్లాన్ని కలిపి చక్కగా అల్లుడికి తాగిపిస్తారట. అంటే దాని ద్వారా మనం ఒక గ్లాస్ పాలు తాగినాం అనుకోండి, ఒక 2 గంటలు ఆకలి కాదు కదా, పాలు కడుపు నింపుతుంది. మనం ఎంత ఆకలి మీద ఉన్నా ఆ పాలు అనేటువంటిది. అట్లే పెరుగు చివరిలో మనం ఎన్ని తిన్నా కాస్త అంటే అలవాటు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు ఉన్న తరం కొంతమందికి పెరుగుతో భోజనం చేయడం అలవాటు ఉండదు నాకు తెలిసి. అలవాటు ఉన్న వాళ్ళకి మాత్రము ఆ పెరుగుతో భోజనం చేస్తేనే కడుపు నిండుతుంది. లేకపోతే పంచభక్ష బ్రహ్మాన్నాలు తిన్నా కూడా చివరిలో పెరుగు లేదనుకోండి ఇంకా ఏదో లోటు కనిపిస్తుంది కడుపులో. అట్లా చూపిస్తున్నారు. ఒక్కసారి మీరందరూ నమస్కారం చేయండి. ఓం అయం మధువర్కో మధువర్కో మధువర్కః ప్రథమం ప్రాస్య. అయం మధువర్కో మధువర్కో మధువర్కః అయం మధువర్కో మధువర్కో మధువర్కః తృతీయం ప్రాస్య. తూష్ణీం చతుర్థం మధువర్క. కళ్యాణంలో భాగంగా దాన్నే కన్యాదానము అంటారు. మరి కన్యాదానం గురించి ఒక 2 నిమిషాలు చెప్పుకుందాము. చెప్పుకొని ఆ కన్యాదానాన్ని ప్రారంభ. శ్రీ లక్ష్మీ నారసింహ స్వామి దేవత లీలా కళ్యాణ మహోత్సవ శుభకర్మణి మహాలక్ష్మి స్వరూపిణి కన్యాదానం అహం కరిష్యే. ఓం పురీ విరాజితే సకల గుల్మన స్వామి పుష్కర త్రయోదశ శేషాచల శ్రీశైల యాదాద్రి పుణ్యాచలాధిష్ఠితే జంబూ లక్షశాల్మల కుశక్రౌంత్యసాగ సప్తద్వీపైర్దీపదే భారతి కింబురుశీలావతి గురు భద్రాశ్వక హరి హిరణ్మయ కేతుమాలాఖ్య నవవర్షాత్మికే ప్రత్యేకన్నవ సహస్రయోజన విస్తృతే ఇంద్రకశేరు తామ్రకభస్తి నాగ సౌంజ గాంధర్వ వారుణ భరతే నవఖండ మండితే దండ గవింద గజంబ గపదరిక నైమిష నభుష గుహ దేవదారుణ శ్వేతపీడాకరశారణ్యాయుతే లోకాలోకాచలపరిజుతే నవనై క్షుద్రాజ పద్దక్షీరశుద్ధోదకార్ణవై సప్తభి రుదరభిర్మండిత. నమస్తదేవతా బ్రాహ్మణ హరిహర గురు చరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది 2 సంవత్సరాణాం మధ్యే స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరే
उत्तरायणे ग्रीष्मऋतौ ज्येष्ठमासे कृष्णपक्षे तृतीयायां स्थिरवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरणे मंगलविशेषण विशिष्टायां शुभतिथौ बालुकाभिः सप्तदशमण्डलपर्यन्तं सिद्ध्यर्थम् అందరూ కూడా చెప్పాలి త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్ర ఆప్తోర్యామ శాంతపన వాజపేయ పౌండరీక అశ్వమేధ శతక్రతు పుణ్యఫల అవాప్తి అర్థం మయా సహ దశ పూర్వేషాం దశ అపరేషాం మత్ వంశానాం మాతృ వంశానాం నరకాత్ ఉత్తీర్ణ శాశ్వత పరబ్రహ్మలోకే నిత్య నివాస సిద్ధ్యర్థం సాలంకృత సహిరణ్యోదక ధారాపూర్వక కన్యాదానం అహం కరిష్యే. మరి కన్య ఎలాస్యామి విష్ణవేదుభ్యం బ్రహ్మలోకే జిగీషయా కన్యే మమాకృతో భూయాః కన్యే మే దేహి పార్శ్వయోః కన్యే మే సర్వతో భూయాః శ్రద్ధానాం మోక్షమాప్నుయాం. విశ్వంభర పంచభూతాः సాక్షిణ్యः సర్వదేవతా ఇమాం కన్యాం ప్రదాస్యామి పితॄణాం कारणाय वै కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సుశీమతే ప్రయదోహం ప్రయచ్ఛామి ధర్మకామ सिद्धये కన్యాదానం అయిన తర్వాత మనం ఏం తెలుసుకుంటున్నాము అంటే అసలు అబ్బాయి ఎవరు. కన్యాదానం చేసినాం అయిపోయింది, ఇంతసేపు అబ్బాయి ఎవరు తెలియదు. ఇప్పుడు ఏంటంటే మనం అన్ని ఏంటి ప్రీ షూటింగ్ ప్రీ వెడ్డింగ్ షూట్ అప్పట్లో అవన్నీ ప్రీ వెడ్డింగ్ షూట్స్ అంటే ఈ కన్యాదానం అయి తెరపచనం చేసిన తర్వాత అప్పుడు చూసుకోవాలి అమ్మాయి అబ్బాయి. అప్పటి వరకు వీళ్ళిద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకోరన్నమాట. వాట్సాప్ వీళ్ళ ముత్తాత ఎవరు, తాత ఎవరు, తండ్రి ఎవరు, స్వామి ఎవరు. అట్లే అమ్మవారికి కూడా ముత్తాత, తాత, తండ్రి, అమ్మవారు ఇలా వారి యొక్క పేర్లు చెప్తున్నాము, శ్రద్ధగా వినండి. చతుస్సాగర పర్యంతం वो ब्राह्मणेभ्यः शुभं भवतु ఆత్రేయ గోత్రోద్భవస్య పరబ్రహ్మ శర్మణో నప్త్రే విశ్వంభర శర్మణ పౌత్రాయ వాసుదేవ శర్మణ పుత్రాయ నిర్గుణ నిరంజన నిర్వికల్ప నిరాఖ్యాతాయ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకాయ శ్రీ ప్రహ్లాద వరద నరసింహస్వామినే శర్మణే వరాయ. స్వామివారి యొక్క ప్రవర చెప్పినాం. ఏమన్నా అర్థమైందా మీకు ఎవరికైనా? తెలుగులో చెప్పినాము. ఏమిటి అంటే ఆత్రేయ గోత్రం. ఆత్రేయ గోత్రం స్వామివారి యొక్క ముత్తాత గారి పేరు పరబ్రహ్మ శర్మ. పరబ్రహ్మ శర్మను నప్త్రే. మరి స్వామివారి యొక్క తాతగారి పేరు విశ్వంభర శర్మణ పౌత్రాయ. విశ్వంభరుడు అనేటువంటి నామంతో కలిగినటువంటి వారి తాతగారు. అలాగే స్వామివారి యొక్క తండ్రి పేరు ఏమిటి? వసుదేవ శర్మణ పుత్రాయ. వసుదేవుడు అనేటువంటి కుమారుడు. ఎవరైనా చెప్పండి. స్వామివారు ప్రహ్లాద వరద నరసింహస్వామి. ముందు పేరు మర్చిపోదట్లా. ప్రహ్లాద వరద నరసింహస్వామి నామకంగా స్వామి కళ్యాణానికి సిద్ధమై కూర్చున్నాడు. భార్గవశ్యావన ఆప్నవాన ఔర్వజామదగ్న పంచారుహేయ ప్రవరాన్విత శ్రీవత్సస గోత్రోద్భవస్య విశ్వంభర శర్మణో నప్త్రే రత్నాకర శర్మణ పౌత్రే క్షీరాబ్ధ శర్మణ పుత్రే ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి అఖిలాంశద్భుజాలంకృత మూల ప్రకృతి స్వరూపిణి శ్రీ మహాలక్ష్మీ నామ్ని వరార్థినీం కన్యాం. అమ్మవారి గోత్రం ఏంది? అయిపోయింది. ఫస్ట్ గుర్తుపెట్టు. కామేచ త్వయేష లోక కళ్యాణార్థం నాతి చరితవ్య. ఎవరు చెప్పకూడదు. లోక కళ్యాణార్థం నాతి చరామి. గట్టి వేగం.
కన్యాదాన సమయే గోదాన ప్రదాన సువర్ణదాన హిరణ్యదాన దశదానాంతర్గతం सावधान सुमुहूर्ते सावधान शुभलग्ने सावधान श्री लक्ष्मी नारायण ध्यान सावधान श्रीलक्ष्मी कमलालया वसुमती रामा जगद्रक्षणे कल्याणी सकलेश्वरे सरसिजा भाग्यानुसंधायिने शोभांगे विमलेश्वरे नरहरे नारायणेश्वे सते पायान्नो भगवान् पुराण पुरुषः कुर्यात् सदा मंगलो सावधान मातोंडी सावधान सुमुहूर्ते शुभलग्ने श्री लक्ष्मी नारायण ध्यान इदो कौसल्यानि जगर्भसम्भवमृते जन्मन्य साधारणे जाते श्री रघुनायकस्य जननं देजादिदौ मङ्गलम् चपडि सावधान सुमुहूर्ते सावधान शुभलग्ने सावधान श्रीलक्ष्मी नारायण ध्यान सावधान खगागेशबलं सुसिद्धो विघ्नेश्वरो नाम सुरेश पूज्यो पथो वराभ्यां वरदा भवन्तो सावधान सुमुहूर्ते सावधान शुभलग्ने सावधान श्रीलक्ष्मी नारायण ध्यान सावधान श्रीभद्राचल दिव्य भव्य शिखर प्रोत्तुंग सौधांतरे नित्यश्रीमति सुंदरे मणिमये सिंहासने भासुरे श्वासेन सहसेतया नुदितया वामाङ्कविष्ट तया श्रीरामः परिपूर्ण शाश्वत सुखौ कुर्यादिमोदं पदे सावधानाञ्जलिपुटेय पद्मरागायिताः इन्दप्रसूनायिताः स्रस्तास्यामलकायकान्तकलिताया इन्द्रनीलायिताः मुक्तास्ता शुभदा भवन्तु भवता श्रीरामवैवाहिकाः सावधान सुमुहूर्ते सावधान शुभलग्ने सावधान श्रीलक्ष्मीनारायण ध्यान सावधान पुरोहित भृतवः दण्डधरणि सागर पाशपानि समीरण वैश्रवण शशिशेखराणाम् आयुष्मद कमलासनस्य सकल दुरित निवारणस्य आत्मन्तरहितस्य गौरीमणोवल्लभस्य तेजस्विनस्सवति प्रज्ञागुरोऽस्त्रगुरोः सर्वशुभफलदायकस्य पुष्पसायकस्य सत्यसन्धस्य हरिश्चन्द्रस्य निर्वाणवीर्यस्य कार्तवीर्यस्य नगणान्तरस्य श्रीरामचन्द्रस्य मृकण्डमण्डनेयस्य मार्कण्डेयस्य प्रभोनिष्ठस्य सम्भोनिधिगम्भनेत्रविजृम्भणस्तम्भस्य कुम्भसम्भवस्य यमनीयमागण प्राणायाम प्रत्याहार धारणाध्यान समाधृष्टांग अरुन्धति लोपामुद्राण सूजा सीता सावित्री प्रभृतीनां सतीनां ब्रह्मणश्चतुर्मुखानां परमेश्वरस्य पञ्चमुखानां कुमारस्वामिनः षण्मुखानां सप्तऋषीणाम् अष्टवसूनां नवग्रहाणां दशावताराणां एकादशरुद्राणां द्वादशादित्यानां त्रयोदशविशेषाणां देवानां चतुर्दशमनूनां पञ्चदशाहुतीनां षोडशकलानां सप्तदशप्रजापत्यक्षराणां अष्टादशविद्यानाम् अष्टविवाहमुहूर्तस्य सुविधो सुभारो सुनक्षत्रो सुयोगो सुकरणो सुरेन्द्रधारा పంచమాంగళ్యాలు అంటే ఏమిటి తెలుసా మీకు ఎవరికైనా? పంచమాంగళ్యాలు తెలిసిన వాళ్ళు చెప్పొచ్చు. బ్రహ్మానందం తప్పు చెప్తే 1100 ఫైన్ పెట్టుకుంటున్నాడు తలలో. అప్పుడే హనుమంతుడు వస్తాడు. హనుమంతుడు వచ్చి అడుగుతాడు అమ్మవారిని. ఏమని అడుగుతాడు? అమ్మ, అందరు ఇక్కడ పెట్టుకుంటారు కదా బొట్టు, నువ్వేందమ్మా తలలో పెట్టుకుంటున్నావు
అంటే ఇక్కడ ఎందుకు పెట్టుకుంటున్నామని అడుగుతాడట హనుమంతుడు. అప్పుడు సీతమ్మ అంటదట, దీన్ని సింధూరం అంటారు హనుమ, ఇది రామయ్య చల్లగా ఉంటాడు, అందుకొరకు నేను పెట్టుకుంటున్నా ఇక్కడ అని చెప్తాడట. హనుమంతుడు ఏం చేస్తాడు, గబగబ పరిగెత్తుతాడు, ఒళ్ళంతా సింధూరం రాసుకొని వచ్చి పెడతారు అమ్మవారి ముందు. ఎందుకు నువ్వెందుకు పోసుకున్నాడు ఆయన ఒళ్ళంతా అంటే, అమ్మ చిన్న ఇంత ప్రమాణంగా సింధూరం పెట్టుకుంటే రామయ్య బాగుంటాడని చెప్పినావు, మరి నేను రామయ్య భక్తుని కదా, మరి నేను ఒళ్ళంతా రాసుకుంటే ఆయన ఇంకా బాగుంటాడు కదా అని చెప్పి సింధూరం పెట్టడం అనేటువంటిది వస్తుందన్నమాట. మరి ఆ విధంగా అందరూ కూడా గమనించి ఈ పంచమాంగళ్యాలు ఖచ్చితంగా ధరించండి, భావితరాలకు తెలియజేయండి. మరి మాంగళ్య ధారణ అమ్మవారికి జరుగుతుంది. ఆ మంగళ సూత్రాన్ని మీకు అందరికీ చూపిస్తారు. మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే నమో దేవ్యే మహాదేవ్యే శివాయే సతతం నమః నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాః స్మతాం యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. మంగళసూత్రాన్ని చూసి నమస్కారం చేయండి. గడ్డి మేళం కామస్కృత్యమానందం తస్యాగ్నే భాజతే నమః మోద ప్రమోదానందః ముష్కజోర్నిహితస్సవః శుద్ధే భగామస్కృత్యాని దక్షిణానాం ప్రతిగ్రహే మనః సిద్ధమాగోదం పాదసత్యమసేమహి పశూనాగం రూపమన్నస్య యశస్వేశ్వగతాం మయే యథాహమస్యాద్రభగ్గస్ప్రియే పుమానో యథాస్త్రే ద్రవ్యతే భగంసప్రియే ప్రియా ఏవం భయస్కృత్యాని యజ్ఞస్య కామ్య మరి ఆ అర్చకుడి సంకల్పం మేరకు ఒకసారి ఉంగరాల ఆట కూడా ఆడదాము, మరి అందరినీ చూపిద్దాం. మరి వారిద్దరు కూడా ఒక చిన్న పరీక్ష పెట్టుకుందాం. అంటే ఏదో సరదాగా ఆడుతూ పాడుతూ కబుర్లు పెడుతున్నారు, సీరియస్ ఏం కాదు ఇది. అయితే సరే ఒక చిన్న ఆట ఆడదాము. నా కాలుకు ఉన్నటువంటి మెట్టె అంటే వెండి మెట్టె తీసిస్తాను, మీ చేతికి ఉన్నటువంటి ఉంగరం పెట్టి 3 సార్లు వేద్దాం. 2 సార్లు బంగారాన్ని ఎవరైతే తీస్తారో వాళ్ళు గొప్ప, అంటే వాళ్ళకి పై చేయి నామ స్మరణ చేయాలి. అమ్మవారి వాళ్ళేమో అమ్మవారి స్మరణ చేస్తారు, అయ్యవారి వాళ్ళేమో అయ్యవారి స్మరణ చేయాలి. స్టార్ట్ చేయాలి, నేను చెప్పాం అది కూడా. 1 2 3. అయితే ఫస్ట్
రౌండ్ అయిపోయింది. ఫస్ట్ రౌండ్ లో స్వామివారి గెలిచారు. మరి రెండవ రౌండ్ ఇది. ఇప్పుడు గట్టిగా అమ్మవారి దగ్గర శబ్దం లేదు, ఆయన గట్టిగా చెప్పాలి మీరు. 1 2 3. మహాలక్ష్మి మాతాకి, మహాలక్ష్మి మాతాకి, మహాలక్ష్మి మాతాకి, మహాలక్ష్మి మాతాకి, మహాలక్ష్మి మాతాకి. చూపండి, రెండవసారి అమ్మవారికి గెలిచింది. ముచ్చటగా మూడోసారి ఇది ఫైనల్ రౌండ్. లక్ష్మీ నారసింహ భగవానికి, 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 లక్ష్మీ నారసింహ భగవానికి. అయితే నేను స్వామివారిని ఎందుకు గెలిపించిన అనుకుగా ఎవరైనా ఏమంటావు అర్ధ భాగం ఇవ్వాలి, అంతే కదా, భర్త భార్యకి అంటే సగం చేసి ఇవ్వాలి. మరి అట్లా ఎవరు ఇచ్చారు? దేవతలు లాంటి ఇద్దరు ఇచ్చారు. ఒకరు శివుడు ఇచ్చిండు, అమ్మవారికి అర్ధ భాగాన్ని ఇచ్చిండు. మరి రెండవది ఆ నరసింహస్వామి సాక్షాత్ ఆయన ఒళ్ళనే కూర్చోబెట్టుకున్నాడు అమ్మవారిని. ఇంకేం కావాలి? ఆమెను సపరేట్ చేయలేదు కదా. కాబట్టి ఇక్కడ అమ్మవారి గెలిచినా అయ్యవారికి గెలిచినా గెలుపు ఇద్దరు. చక్కగా బంతి ఆట ఆడతారు. మరి కీర్తన బాబు. पुष्पं वेद पुष्पवान् प्रजावान् वशुभान् भवति चन्द्रमा वा अपां पुष्पं पुष्पवान् प्रजावान् पुष्पान् भवति पद्मनाभाय मालामोदराय मा सतराय मा वासुदेवाय मा विद्याय मा वृद्धाय मा पुरुषोत्तमाय मा भक्षयाय मा नारदमाय मा अक्षराय मा हरिराय मा उदयराय मा हरिर्मा श्री ईश्वरब्रह्मणे नमो नमः चरान् समर्पयामि धूपमाघ्रामयामि दीपं दर्शयामि नैवेद्यम् పూర్తయిన సందర్భంగా మంగళారతాలు श्रीनिवासाय मंगल
లక్ష్మీ నరసింహదే ఎక్కడ వాళ్ళు అక్కడే మనసులో ప్రదక్షిణం చేస్తున్నట్టుగా భావన చేయండి. మంత్ర పుష్పాంజలిని సమర్పయామి. నరసింహ స్వామీజీ, నరసింహ స్వామీజీ, శ్రీ ప్రహ్లాద వరద లక్ష్మీ నరసింహ స్వామీజీ. అందరూ కూడా రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ చెప్పండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన పరిపూర్ణం తదస్తు మే అనేన సంకల్పిత శ్రీ ప్రహ్లాద వరద లక్ష్మీ నరసింహ స్వామి దేవత లీలా కళ్యాణ మహోత్సవేన సర్వం శ్రీ ఏతత్ఫలం ప్రహ్లాద వరద లక్ష్మీ నరసింహ స్వామి దేవత చరణారవింద అర్పణమస్తు. శిరస్సు నుంచి నమస్కారం చేయండి. పిల్లలుగా భావించి క్షమించమని చెప్పి మనస్ఫూర్తిగా స్వామికి నమస్కారం చేయండి. అందరికీ కూడా ఇప్పుడు కలశంలో ఉన్నటువంటి జలం ప్రవేశిస్తాం. మేము ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండండి. ఈ లోపు వారు ఆలయం గురించి సంవత్సరాల క్రితం 2022 జ్యేష్ఠ శుక్లపక్ష కృష్ణపక్ష పాడ్యమి రోజు శ్రీ ప్రహ్లాద వరద లక్ష్మీ నరసింహ స్వామి విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. ఈ విగ్రహం మనకు శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామి శృంగేరి దగ్గర ఉన్నటువంటి హరిహరపురం పీఠాధిపతి శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామి, ఆ ఫోటో అక్కడ ఉంది చూడండి. సచ్చిదానంద సరస్వతి స్వామి పీఠం వారు మనకు ఈ విగ్రహాన్ని ఇచ్చారు. వారి ద్వారా మనకు ఈ విగ్రహం వచ్చింది. ఇక్కడ 3 సంవత్సరాల క్రితం మనం శంకర గోశాలలో శ్రీ ప్రహ్లాద వరద లక్ష్మీ నరసింహ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకున్నాము. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం వార్షికోత్సవం 3 రోజులు బ్రహ్మోత్సవాలాగా మనం జరుపుకుంటున్నాం. ఇప్పటికి 3 సంవత్సరాలు పూర్తయింది కాబట్టి ఇది తృతీయ వార్షిక ఉత్సవం. ఇప్పుడు మనం జరుపుకుంటున్నది తృతీయ వార్షికోత్సవం. 3 రోజులు. మొదటి రోజు సాయంకాలం 6:30కి గోపూజతోటి ఈ బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. దాని తర్వాత గణపతి పూజ, పుణ్యాహవాచనము, పంచగవ్య ప్రాశనము, దీక్షాధారణ, ఋత్విక్వరణం, అంకురారోపణం, అఖండ దీపస్థాపన, మంగళహారతి, తీర్థప్రసాద వినియోగంతో మొదటి రోజు కార్యక్రమాలు వేద బ్రహ్మల ఆధ్వర్యంలో పూర్తి చేయడం జరిగింది. రెండవ రోజు శుక్రవారం ఉదయం 6 గంటలకు గోపూజ, యాగశాల ప్రవేశం, లక్ష్మీ గణపతి హోమం, నవగ్రహ హోమం, సర్వతోభద్రమండల హోమం, సుదర్శన హోమం, లక్ష్మీ నరసింహ హోమం,
మండల ఆరాధన, ప్రధాన కలశ స్థాపన, అగ్ని ప్రతిష్ఠ, గణపతి నవగ్రహ సుదర్శన నారసింహ హోమాలు, మంగళహారతి, మంత్రపుష్పం, తీర్థప్రసాద వినియోగం మొదలైనవి జరిగాయి. సాయంత్రం 6 గంటలకు స్థాపిత దేవతా పూజలు, అలాగే హవనాలు, రుద్ర పంచసూక్త హవనాలు, మంగళహారతి, మంత్రపుష్పం, తీర్థప్రసాద వినియోగంతో 2వ రోజు కార్యక్రమాలు ముగిశాయి. 3వ రోజు చివరి రోజు ఈ రోజు ఉదయం 7 గంటలకు గోపూజ జరిగింది. తర్వాత స్థాపిత దేవతా పూజలు అంటే 2 రోజుల క్రితం నుంచి చేసుకుంటున్నటువంటి, అక్కడ చూసారా మీరు ఆ మూలకి సర్వతో భద్రమండలం అని చెప్పేసి బియ్యాన్ని వివిధ రంగులలో అర్చక స్వాములు మంచిగా అలంకరణ చేసి అక్కడ నవగ్రహాలు, అష్టదిక్పాలకులు, అమ్మవారు, లక్ష్మీ నరసింహస్వామి 4 యోగిని గణాలను కూడా అక్కడ ఆవాహన చేసి పూజ చేయడం జరిగిందండి. ఆ మండపంలో కలశాలు స్థాపించారు. ఇప్పుడు మీ మీద ప్రోక్షణ చేయబడుతున్నటువంటి ఆ జలం ఏదైతే ఉందో అది మంత్రపూరితమైంది. అన్ని కలశాల్లో ఉన్నటువంటి ఆ మంత్ర తీర్థం మీ మీద వస్తుంది. అది మీద పడగానే మీకు ఒక పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది. ఖచ్చితంగా మీరు గమనించి ఉంటారు. అంటే అంత శక్తి ఆ బ్రహ్మస్థానంలో కూర్చున్నటువంటి ఋత్విక్కులు ఆ వేదమంత్ర పఠనంతో విశ్వంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక శక్తిని ఆ కలశాలలో ఉన్నటువంటి ఆ జలానికి ఆవాహనం చేశారు 3 రోజుల పాటు. ఇప్పుడు ఆ జలం మన మీద ప్రోక్షణ జరుగుతుంది. మనలో ఉన్నటువంటి సర్వ పాపాలు హరించబడతాయి, సర్వ దుఃఖాలు హరించబడతాయి. జలం ఎవరి మీద అయితే ప్రోక్షణ చేయబడుతుందో వారందరికీ శుభం కలుగుతుంది. వారందరికీ అష్టేశ్వరి ఆయురారోగ్యాలు ఆ ప్రహ్లాద వరద లక్ష్మీ నరసింహస్వామి ప్రసాదిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఓకే, తర్వాత ఈరోజు మళ్ళీ హవనం జరిగిందండి. ఏమంటారు, పూర్ణాహుతి జరిగింది. నిన్న మొదటి రోజు నుంచి హవనాలు ప్రారంభమయ్యాయి. పూర్ణాహుతి జరిగింది. పూర్ణాహుతి అనంతరం మహాకుంభాభిషేకం. అంటే మనకు ఇప్పుడు ఇంతకుముందు బ్రహ్మగారు చెప్పినట్టుగా ఈ శిఖరం పైన ఒక కలశం ఉంటుంది. ఏ గుళ్ళో అయినా శిఖరం పైన కలశం ఉంటుంది. ఆ కలశం ద్వారానే విశ్వంలో ఉన్నటువంటి శక్తి ఈ విగ్రహంలోకి వస్తుంది. విగ్రహం కింద యంత్రం ఉంటుంది. ఆ యంత్రం ద్వారా అది రిసీవర్ లాంటిది. ఒక మన వ్యవహారిక భాషలో చెప్పుకోవాలంటే ఒక సెల్ టవర్ లాంటిది. ఇప్పుడు ఆ కలశానికి సంవత్సరానికి ఒకసారి మహాకుంభాభిషేకం అని చెప్పేసి ఈ అన్ని కలశాల్లో ఉన్నటువంటి జలాన్ని కలిపి అక్కడ పైన కుంభాభిషేకం నిర్వహించుకున్నాము. ఆ జలం ఇప్పుడు మన మీద ప్రోక్షణ జరిగింది. తర్వాత అభిషేకం, లక్ష్మీ నరసింహస్వామికి అభిషేకం నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత స్వామి వారిని శుద్ధోదక స్నానం చేయించి ఆ సర్వాంగ సుందరంగా అలంకరించడం జరిగింది. సో దాని తర్వాత బలి ప్రదానం అంటే ఈ 3 రోజులు జరిగినటువంటి కార్యక్రమాలకు సంబంధించి ఏవైనా దృష్టి దోషాలు అలాంటివి ఉంటే పోవాలని అష్టదిక్కులలో అలాగే క్షేత్రపాలకుడి కూడా బలి ప్రదానం నిర్వహించడం జరిగింది బ్రహ్మల ద్వారా. సో తర్వాత అసలైనటువంటి కార్యక్రమం మనకి శాంతి కళ్యాణం. లక్ష్మీ నరసింహస్వామి ప్రహ్లాద వరదుడైనటువంటి దశకు వచ్చి అంటే దాదాపుగా పూర్తి అయ్యాయి. ఇక మిగిలిన ఏంటంటే మనకు ఇప్పుడు వాళ్ళు మహదాశీర్వచనం. మీరు నిజంగా కళ్ళు మూసుకొని ఆ వేద మంత్రాలు వినండి. ఆ ఆశీర్వచన ప్రభావం మీ దేహం మీద, మీ ఆత్మ మీద ఖచ్చితంగా ఉంటుంది. ఆ పాజిటివ్ వైబ్రేషన్ని నిజంగా అంటే ఆ లైన్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఓకే, కాబట్టి అందరూ నిశ్శబ్దంగా ఉండండి. ఇప్పటి వరకు చాలా క్రమశిక్షణతో ఉన్నారు. ఇక్కడ భగవంతుడి దగ్గర ఎంత క్రమశిక్షణతో ఉంటే, ఎంత మనసు పెట్టి ఉంటే అంత ఎక్కువ ఫలితం వస్తుంది. ఎప్పుడైనా ఇలాంటి కార్యక్రమాలకు దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఒక కాంపిటీషన్తో మనం ఉండాలి, పోటీతో ఉండాలి. ఏంటంటే అందరికంటే నేను ఎక్కువ పుణ్యాన్ని మూట కట్టుకొని పోవాలనే పోటీతో ఉండాలి. ఎలా వస్తుందంటే అది ఇక్కడ ఉండి చేస్తే రాదండి, చూస్తే వస్తుంది, మనసు పెడితే వస్తుంది, మౌనంగా ఉంటే వస్తుంది, భగవన్ నామస్మరణ లోపల అఖండంగా జపిస్తే వస్తుంది. హనుమంతుడు ఎందుకు అంత ప్రసిద్ధి అయ్యాడు? ఇప్పటికీ ఉన్నాడు చిరంజీవిగా. ఎన్ని యుగాలు గడిచాయి ఇంకా హనుమంతుడు ఉన్నాడు. కారణం ఏంటంటే రామనామం గ్యాప్ లేకుండా చేస్తాడు. అసలు ఆయన ఎన్ని కోట్ల రామనామ జపం చేశాడో లెక్కించడానికి చిత్రగుప్తుడు కూడా నూరెళ్ళ పెట్టాడు. చిత్రగుప్తుడు అన్ని రాస్తుంటాడు. మన అకౌంట్ అంతా కూడా మనం చేసే పుణ్యం పాపం ఇన్ని కోట్ల మంది జనాలు అందరినీ రాస్తాడు. కానీ హనుమంతుడి యొక్క రామనామ స్మరణ కౌంట్ మాత్రం ఆయన చేయలేకపోయాడట, నోరేళ్ళ పెట్టాడట. ఎందుకంటే అంత అసంఖ్య బ్రహ్మాద ఆదిత్యేత్తుం ప్రజాందదః భగదేదే నైవేనం ప్రణజతే బ్రాహ్మణార్షేయ ఉత్తరేత బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవేణం దేవతాభిరుద్ధరతే యావతే सा सर्वा वेदविधि ब्राह्मणे वसन्ति तस्मात् ब्राह्मणेभ्यो वेदविद्भ्यो नमस्कुर्यान्ना श्रीलङ्केर्तदे देता सर्वस्यात्ते सर्वस्यरित्ये सर्वमेव तेन शतं देव शरदो वर्धमानैत्यवनिगमो भवति दीर्घमायुर्मरुदहेनावर्धयन्ति शतमेनमेव शतात्मानं भवति शतमैश्वर्यं भवति शतमिति शतं दीर्घमात् शतमानं भवति शतानि
शतमानवर्षशतेन्द्रियायुष्येवेन्द्रिये प्रतिष्ठते धनं धान्यं पशुं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः आयुरारोग्य अष्टैश्वर्याभिवृद्धिरस्तु धनकनक वस्तुवाहन पुत्रपौत्राभिवृद्धिरस्तु ఆ చిన్న బాపది వాళ్ళ పుట్టినరోజు అంట. మీకే దోషవతి అంత శక్తివంతులం కాదు మన దేవుని దగ్గర చేసేంత. కాబట్టి మీరు దేవుని ఉన్నటువంటి ఆ 5 ముక్కలు వేయండి ఆ తలంబ్రాలు. కింద వేయాలి జాగిరి ముక్కలు వేయండి. అక్కడ తలంబ్రాలు వేయాలి సూర్యుడు ఇక్కడ జాగిరి ముక్కలు వేయాలి. హోమం ఒట్టు కూడా అక్కడనే. జ్ఞానస్ఫటికలింగం ఎదురుగా ఉన్న టెంట్ కింద ఒక కౌంటర్ ఉందండి, అక్కడ ఇచ్చి మీరు రిసిప్ట్ తీసుకోవచ్చు. భక్తులకు జ్ఞానస్ఫటికలింగేశ్వర మందిరానికి ఏమైనా విరాళాలు తెలుసుకుంటే జ్ఞానస్ఫటికలింగం కుటీరం ఎదురుగా టెంట్ కింద కౌంటర్ ఉంది, ఈ విరాళాల నుంచి రిసిప్ట్ తీసుకోవచ్చు.